హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వరి పొలంలో పొటాష్ వాడకం గురించి నిజాలు తెలుసుకుందాం. యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్న అగ్రికల్చర్ వీడియోస్లో చాలా వరకు పొటాష్ గురించే. పొటాష్ వాడాలని కొందరు, వాడటం వల్ల నష్టమని కొందరు చెప్తున్నారు. వీటిలో ఏది నిజమో మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళితే పొటాష్ అనేది వరి పొలంలో తప్పకుండా వాడాల్సినటువంటి ఒక ఫర్టిలైజర్. పొటాష్ మొక్కల వేర్లు బలంగా పెరగడానికి, మొక్కకు శక్తిని పెంచడానికి, రోగాలను తట్టుకునే రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ పొటాష్ అనేది ఉపయోగపడుతుంది. ఈ పొటాష్ను వాడటం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే, ఒకటి అధిక దిగుబడి. పొటాష్ అనేది సరిగ్గా వాడటం వల్ల దిగుబడి అనేది దాదాపు 40% వరకు పెరుగుతుంది. వరి కంకులు ఈనే దశలో, అంటే కంకులు సరిగ్గా గింజలు మొత్తం పాలు పోసుకోవడానికి, తాలు గింజలు ఏర్పడకుండా ఉండటానికి పొటాష్ అనేది ఉపయోగపడుతుంది. పొటాష్ వాడకం వల్ల మొక్కల రోగ నిరోధక శక్తి పెరిగి రోగాలని సమర్థవంతంగా తట్టుకునేలా తయారవుతాయి. మరి పొటాష్ను వాడకపోతే ఏమవుతుందో చూద్దాం. పొటాష్ను వాడకపోవడం వల్ల, అంటే పొటాష్ యొక్క లోపం వల్ల ఆకుల చివరలు పసుపు గోధుమ రంగులోకి మారడం, వేర్లు నలుపు రంగులోకి మారిపోవడం, ముదురు ఆకులు పసుపు రంగులోకి మారడం, గింజలు సరిగా పాలు పోసుకోకపోవడం వల్ల గింజలు తాలు గింజలుగా మారడం, దీనివల్ల మనకు గింజల బరువు అనేది తగ్గుతుంది. ఆ విధంగా మనకు చాలా నష్టం కలుగుతుంది. మరి పొటాష్ను ఎప్పుడు వాడాలి అంటే, ప్రధానంగా వరి చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు చివరిసారి యూరియాతో కలిపి పొటాష్ను మనం తప్పకుండా చల్లుకోవాలి. ఈ పొటాష్ను ఎంఓపి అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేటువంటి ఫర్టిలైజర్ రూపంలో మనం వాడుతూ ఉంటాం. దీనిలో 50% లేదా 50% పొటాషియం లేదా 60% K2O పొటాషియం ఆక్సైడ్ KCl రూపంలో ఉంటుంది. మరి ఈ పొటాష్ వాడటం వల్ల వచ్చేటువంటి నష్టాలు అంటే డిసడ్వాంటేజెస్. ఈ పొటాష్ వాడకం అనేది నేల స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మన వ్యవసాయ భూమి యొక్క pH అంటే ఉదజన సూచి అనేది నేల రకాన్ని బట్టి 7.2 నుంచి 10 వరకు ఉంటుంది. అంటే ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. పొటాష్ని ఎక్కువగా వాడినట్లయితే నేల యొక్క pH అనేది చాలా వరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కొన్ని రకాలైనటువంటి యాసిడ్ లవింగ్ ప్లాంట్స్ వాటి యొక్క పెరుగుదలకి ఆటంకాన్ని కలగజేస్తుంది. కానీ వరి అనేది యాసిడ్ లవింగ్ ప్లాంట్ కాదు కాబట్టి పొటాష్ వల్ల వరి పంటకి లాభమే తప్ప ఎటువంటి నష్టం కూడా లేదు. కాబట్టి పొటాష్ను తప్పకుండా తగిన మోతాదులో చల్లాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.